మనతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, వాస్తవంగా అసలు ఈ శక్తి స్కీమ్ మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి? మొన్న ఏదైతే తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఈ ఆయుష్మాన్ సంబంధించిన జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తే దాని గురించి కొంచెం గట్టిగానే మాట్లాడారు, ప్రభుత్వానికి అయితే హెచ్చరికలు కూడా జారీ చేశారు ఈ స్టైఫండ్ విషయంలో. కానీ దీని మీద పెద్దగా జీవో 97 మీద పెద్దగా స్పందించిన దాఖలా కనవట్లేదు, ఎక్కడో 1-2 చోట్ల చిన్నగా. ఏంది వాస్తవంగా అసలు ఈ శక్తి స్కీమ్ మీద, ఈ జీవో 97 మీద ఈ మొత్తానికి సంబంధించిన మీ పార్టీ స్టాండ్ ఏంటి? దీన్ని సమర్థిస్తున్నారా, లేకపోతే విద్యార్థులు ఏదైతే అనుమానాలు లేవనెత్తుతున్నారో దాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? ఏమంటారు సార్? ముందుగా మీకు మెగా9 వీక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలంగాణ సమాజానికి, ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రెండు పార్టీలు మాట్లాడింది విన్నది ఏంటంటే రాజకీయ విమర్శల కంటే ఎక్కువ విమర్శలే కనబడుతున్నాయి తప్ప జీవోలో ఏమున్నది, ఏంది, అసలు ఏందనేది డిస్కషన్ జరగట్లేదు సార్. ముందేందంటే మార్పు రావాలనే దాంట్లో అందరం కోరుకునే దాంట్లో అందరం ముందుంటాం, కానీ సమాజం మారుతున్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కొంత మారాలనేది ఉన్నది. కానీ దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు లేవనెత్తిన అంశాలు బేసిక్స్ పూర్తిగా మర్చిపోయారు సార్. సరే, ఐటీ కానీ డిప్లొమా కోర్సులు ఎందుకు వచ్చినాయి, అవి ఉద్దేశం ఏంటి, ఆనాడు పెట్టిన దానికి దేన్ని ఆలోచన చేసి ప్రభుత్వాలు పెట్టినాయి, ఎందుకు నడిచినాయి అనేది ఒకసారి ఆలోచన చేయాలి సార్. డిప్లొమా కానీ ఐటీఐ కానీ స్వయం ఉపాధి కల్పనకు ఆర్థికంగా లేకుండా 1-2 సంవత్సరాలలో ఏదో ఒకటి స్కిల్ నేర్చుకొని వాళ్ళు స్వయం ఉపాధి పొందడానికి, లేదా ఎంతసేపు ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ అబ్రాడే మాట్లాడుతున్నారు. అంత స్తోమత లేదండి, ఫ్లైట్ టికెట్ కొనలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ ఫీజులు కట్టలేని, కనీసం పాస్పోర్ట్ కు డబ్బులు కూడా కట్టుకోలేని పరిస్థితులలో కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు అంత దూరం ఆలోచన చేయకండి, దాని ఉద్దేశాలను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు. ఐటీఐ సంవత్సరంలోపు అయిపోతుంది, అయిపోయిన తర్వాత వాళ్ళకు ఫిజికల్ గా ఇంటర్న్షిప్ అనేది ఏదో ఒక కంపెనీలా, సరే సపోజ్ మెకానికల్ ఉంటే మెకానికల్ కంపెనీలా రిపీటెడ్ దాంట్లో ఒక 3 months 3 months అప్రెంటిస్షిప్ చేస్తారు. ఈవెన్ డిప్లొమాలో కూడా అప్రెంటిస్షిప్ చేస్తారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత స్వయం ఉపాధి పొందడానికి ఒక అవకాశం ఉండేది. దాన్ని ఈ రోజు మీరు ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నది ప్రభుత్వం అనేది చెప్పాలి. ఎంతసేపు నాలెడ్జ్ చెప్తున్నారు, కానీ నాలెడ్జ్ మీరు ఏమి ఇస్తున్నారు? ఇప్పుడు ఉన్న కాలేజీలలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదా, అక్కడ ఉన్న స్పెషాలిటీస్ పెంచొచ్చు కదా, నిధులు ఇవ్వచ్చు కదా. అక్కడనే వాళ్ళకు ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ కు తీసుకెళ్లి మీరు ఇప్పుడు 3 months ఉన్నది 6 months చేయండి, లేదంటే 5 months చేయండి ఇంటర్న్షిప్. అది చేయకుండా మీరు దీన్ని జీవోలో కూడా ఒక అంశం ఉన్నది సార్, ఏంటంటే ఇది ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్తున్నారు సార్. దీంట్లో వాళ్ళు ఏంటంటే తీసుకుంటారు, ఒక 3-4 years నడిపియాలి, నడిపించిన తర్వాత వారికి లాభాలు వస్తే కంటిన్యూ చేయొచ్చు, లాభాలు లేకుంటే వాళ్ళు పక్కకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ప్రైవేట్ ప్లేయర్స్ విద్యార్థుల భవిష్యత్ ఏంది, లాభాలు లేవని చెప్పేసి వాళ్ళు మూసుకుంటే ప్రభుత్వం ఏమి బాధ్యత తీసుకుంటుంది? విద్యార్థులకు భరోసా ఏమి ఇస్తుంది? ఉపాధ్యాయులకు, లెక్చరర్స్ కు భరోసా ఏమి ఇస్తుంది ప్రభుత్వం అనేది క్షుణ్ణంగా జీవోలో ఎక్కడ మెన్షన్ లేదు. ఇదేంటంటే ప్రభుత్వం మీద బర్డెన్ తప్పించుకోవాలి, విద్యార్థులను రోడ్డు పాలు చేయాలి, స్వయం ఉపాధి కల్పన అనేది పూర్తి స్థాయిలో విద్యార్థులు ముందుకు రావద్దు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదో చేసిందని చెప్పుకుంటుంది, కానీ ఇప్పుడు తెలంగాణలో వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు మనం అనకూడదు, కానీ రాక్షస పాలన కంటే అద్మానంగా తయారైపోయింది సార్. ఎక్కడ ఏ విషయం చూసుకున్నా ప్రజలను హింసించేది, విద్యార్థులను హింసించేది. మనం అక్కడ కొడంగల్లో రైతులకు చూసుకున్నా కానీ, ఇక్కడ హెచ్సిఏ భూముల దగ్గర అక్కడ విద్యార్థులకు కానీ, హైడ్రా పేరు మీద కానీ, మూసీ నది సుందరీకరణ పేరు మీద కానీ, ఇవన్నిటి మీద ప్రజల్ని ఇబ్బంది పెట్టేది. కానీ మీరు ప్రజా సంక్షేమం అంటారు, ప్రజాపాలన అంటారు. మేము ప్రజాపాలన అనుకుంటా ప్రజలను ఇంతగా హింసించడానికి మీకు ఎక్కడ అధికారం ఇచ్చారండి? ప్రజల బాగోగులు చేయమని ఇస్తే మీరు ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు ఎంతవరకు చేస్తున్నారు మీరు? ఇది ప్రభుత్వానికి సమంజసంగా కనబడుతుందా? ఇప్పుడు మీరు ఏమన్నారు? కరెక్టే, ఇందాక రాహుల్ గారు చెప్పింది కరెక్టే. ఈ ఇయర్ లేదండి, 2027 అకాడమిక్ ఇయర్ కు ఏది లేదు. 27-28 కు మీరు క్యారికులం తయారు చేస్తున్నారు. ఏ బేసిస్ లో తయారు చేస్తున్నారు? స్కిల్ ఇండియా అది మేనేజ్మెంట్ ఎవరు చేస్తారు?
విద్యాశాఖ చేస్తుందా, ప్రైవేట్ ప్లేయర్స్ కి ఇస్తున్నారా? ఒక్కసారి యూనివర్సిటీ అని పేరు పెట్టారనుకోండి సార్, ఇది ప్రైవేట్ ప్లేయర్స్ కింద అయిపోతుంది సార్. వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకు సీట్లు అమ్ముకోవచ్చు. ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ, ఇక్కడ అనురాగ్ యూనివర్సిటీ కానీ, కొన్ని ఏది బిఆర్ఎస్ నాయకులకు యూనివర్సిటీలుగా కన్వర్ట్ చేస్తే ఎంసెట్ ఏంటంటే జేఎన్టీ కిందనో ఓయూ యూనివర్సిటీ కిందనో ఉంటే జేఎన్టీ ఎంసెట్ కింద తీసుకునే వాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏం లేదు సార్. ఎంసెట్ బేస్ ఏముండదు ఇక వాళ్ళకు. ఎన్ని సీట్లైనా అమ్ముకోవచ్చు, ఏ రేటుకైనా అమ్ముకోవచ్చు. ఒక వాళ్ళకు కంట్రోల్ ఉండదు, విద్యాశాఖతో ఉండదు, ఏముండదు. యూనివర్సిటీ అంటే వాళ్ళకు లెక్క లేనంత అడ్మిషన్స్ చేసుకోవచ్చు. దానితోటి ఇవాళ నెక్స్ట్ అని, వేవ్ అని, ఇంకేదో అని మంచి మంచి పేర్లు పెట్టేసి ఇలా మల్లారెడ్డిలో నెక్స్ట్ వేవ్ లో 600 వాళ్ళకున్న కెపాసిటీ ఎంత వీళ్ళ అడ్మిషన్సే కాకుండా దగ్గర 700 నుంచి 900 మంది అడ్మిషన్స్ తీసుకున్నారు. బీటెక్ ఇష్టం వచ్చిన ఫీజు డిసైడ్ చేసి ప్రభుత్వం లెక్క లేదు. కృష్ణారెడ్డి గారు, మల్లారెడ్డి యూనివర్సిటీ ఇప్పుడు డిఎండి యూనివర్సిటీ అయింది. మీరు అన్నట్టు వాళ్ళు ఇష్టారాజ్యం చేయొచ్చు. అదే దానికి బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనైతిక లెక్కలకు ఈ రోజు విద్యార్థులకు ఎంసెట్ లో ర్యాంక్ వచ్చినా కానీ సీట్ రాలేని పరిస్థితి అయిపోయింది. ఇంతకు ముందు దగ్గర ఎంసెట్ రాస్తే 1,00,000 మంది పైన ఎంసెట్ కోటాలో జాయిన్ అయ్యేటోళ్ళు. ఈ రోజు యూనివర్సిటీలు అయితే 60-70 వేల మంది కూడా జాయిన్ అవుతలేరు. మిగిలిన వాళ్ళంతా పేమెంట్ కోటాలో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. దగ్గర 30-40 వేల మంది బీఆర్ఎస్ చేసిన తప్పుకు ఈ రోజు 30-40 వేల మంది పేమెంట్ కోటాలో జాయిన్ అవుతున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వాలు విద్యార్థుల గురించి ఆలోచన చేయకుండా పోయింది. పూర్తి స్థాయిలో దీని మీద సమీక్ష జరగాలి, చర్చ జరగాలి. మళ్ళీ దగ్గరకు వస్తాం.